కాళేశ్వరం మీద వేసిన పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ మీద నిన్న సభలో చర్చ జరిగింది. చివర్లో మన సీఎం రేవంత్ రెడ్డి గారు దాన్ని సిబిఐకి ఇస్తున్నా అని కూడా అన్నారు. ఆ చర్చతో పాటు అసలు ఈ కేసుని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది, ఇప్పుడు బీఆర్ఎస్ ఎట్లా ముందుకు పోబోతుంది, అసలు మొత్తాన్ని ఇరిగేషన్లో చాలా అనుభవం ఉన్నటువంటి వి ప్రకాష్ గారు నాతో పాటు ఉన్నారు. అసలు ఈ కేసు మొత్తాన్ని ఎట్లా చూస్తారు అనేది ఆయన అడుగుదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మ. రిపోర్టు మొత్తం సభలో చర్చించి ఇప్పుడు సిబిఐకి ఇస్తున్నాము అని అన్నారు. నెక్స్ట్ ఎట్లా ఉంటుంది సార్? ఏముంటుంది అసలు ఇందులో ఏమున్నదని సిబిఐకి ఇస్తారా? మళ్ళీ ఏమున్నది, ఏం ఫిక్స్ చేశాడు ఆయన? చర్య తీసుకోమని రాశాడు. దేని మీద చర్య తీసుకోవాలి? ₹1 అవినీతి జరిగినట్టు ఘోష్ రాశాడా? పోనీ పిల్లర్ కూడడానికి కేసీఆర్ కారణమని రాశాడా? అసలు పిల్లర్ కూడడానికి ఏది కారణమో రాశారా? ఘోష్ కంటే ఇంజనీర్ కాదు, ఎన్డీఎస్ఏ వాడు ఇచ్చిన రిపోర్ట్ మీద ఆధారపడి రాశాడు. మరి వాడే రాయలే కదా, ఎన్డీఎస్ఏ వాడే. విజిలెన్స్ కమిటీ కూడా రాయలేదు ఎట్లా ఊరిందని. నేను అదే చెప్తున్నా, ఒక మనిషి చనిపోయాడు, నేనేమో హత్య అంటున్నా, గొంతు పీసి చంపిల్ని అంటున్నా. వాళ్ళేమో లివర్ పాడైందని ఒకడు అంటాడు, గుండెపోటు వచ్చిందని ఒకడు అంటాడు, కార్జం కింద కిడ్నీ పాడైందని ఒకడు అంటున్నాడు, దిమాగ్ లేదో గడ్డ పుట్టిందని ఇంకోడు అంటాడు. అరే ఏది పుట్టిందిరా, ఎట్లా చచ్చిపోయినరా అని నేను అడుగుతున్నా. ఇప్పుడు నేను అన్నది తప్పు అనుకో, గొంతు పిసుకలేదు, మనిషిని హత్య చేయలేదు, మరి హత్య చేయకపోతే వాడు చచ్చిపోయింది అయితే నిజమే కదా, మేడిగడ్డ పేరు అయితే ఉంగింది కదా, మరి తేల్చాల్సింది ఎవరు? ఇది గుండెపోటుతో చచ్చిండా లేకపోతే కిడ్నీ పాడేసి చచ్చిండా అని ఎవరు చెప్పాలి? ఇన్ని విచారణ సంఘాలు వేసినా కూడా ఏమీ తేలలేదు. ఎట్లా శిక్ష చేస్తారు? ఆయన కేసీఆర్ గారు రవి కూర్చొని కట్టించిండా? అది సెలెక్ట్ చేసింది కేసీఆర్ గారా? అంటే ఘోష్ గారి రిపోర్టు చెత్తబుట్ట దాఖలు చేయమని నిన్న కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అన్నారు. ట్రాస్ట్ రిపోర్ట్ అంటుండ్రు. నేనేమంటున్నా అంటే, ఆ చెత్తకుండికి కూడా ఒక విలువ ఉంది, గౌరవం ఉంది. కొన్నిసార్లు చెత్తకుండిలో ఒక ఆయుధం తీసి ఏదన్నా పనికి వాడతారు, పిల్లలు దొడ్డి పోయినప్పుడు ఇంకో దానికో. దానికి కూడా పనికిరాదమ్మా ఈ రిపోర్టు. ఎందుకు పనికిరాదంటే, పక్కా అబద్ధాల పుట్ట పీసీ ఘోష్ కమిటీ చిట్టా. ఈ అబద్ధాల పుట్టని అనడానికి నా దగ్గర 10 ఆధారాలు ఉన్నాయి. ఇంజనీర్ల రిపోర్టు నేనే ఇచ్చిన, అండర్లైన్ చేసి రేవంత్ రెడ్డి సభలో తప్పుగా చెప్పిండు, మీరు కూడా పొరపాటు పడద్దు, మేడిగడ్డ వేరు, మేడిగడ్డ నుంచి మిడ్ మానేర్కు నీళ్ళని తీసుకుపోవడం వేరు, ఇంజనీర్లను ఎందుకు వేసారు, ఎక్స్పర్ట్స్ కమిటీ ఎందుకు వేసారో చెప్పిన ఆయనకు. ఎక్స్పర్ట్ కమిటీ వేసింది మేడిగడ్డ కట్టాలా వద్దా అని కాదు, మేడిగడ్డ నుంచి నీళ్లను మిడ్ మానేరుకు డైరెక్ట్ తీసుకురావచ్చా లేదా. ఇప్పుడు ఇందాక మనం ఏమనుకున్నాం, అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి, నందిమేడారం, గాయత్రి పంప్ హౌస్లకు వెళ్ళి మిడ్ మానేరు తీసుకొస్తాను. ఇదంతా లాంగ్ అవుతుంది, నేరుగా భూపాలపల్లి మీదకి వెళ్ళి మిడ్ మానేరు తీసుకురావచ్చా లేదా. అక్కడ దగ్గర అవుతుంది కదా, దగ్గర అవుతుంది. సొరంగం ద్వారా రావాలన్నా, ఎత్తిపోతల ద్వారా రావాలన్నా మీరు తేల్చండి అని ఇచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే, బొగ్గు గనులు ఉన్నాయి మధ్యలో, అట్లా తీసుకురావడం కుదరదు అన్నారు. అందువల్ల ఇదంతా తిప్పుకొని రావాల్సి వచ్చింది. అయితే ఘోష్ గారు ఏం రాశారంటే, వాళ్ళ అన్నమేమో మేడిగడ్డ నుంచి మిడ్ మానేరు తీసుకురావడం ఖర్చుతో కూడుకున్నది, బొగ్గు గనులున్నాయి కాబట్టి వద్దన్నారు. అసలు ఆ రిపోర్టును పట్టించుకోలేదు కేసీఆర్ ప్రభుత్వం అన్నది. అయితే ఇంజనీర్లు విచారణకు కూడా వచ్చారు, పిలిచాడు వాళ్ళు ఏం చెప్పారు, మేము మేడిగడ్డ వద్దాం లేదు సార్, మేము మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు నీళ్ళు తీసుకురావచ్చా లేదా అని మమ్మల్ని అడిగారు. అది సాధ్యం కాదు, వద్దు, ఖర్చుతో కూడుకున్నదని చెప్పినాము అని ఆయన ముందట ఎవిడెన్స్ ఇచ్చారు. ఇచ్చినాక ఏమన్నాడు, మీరు మాట్లాడిన దాన్ని అఫిడవిట్ రూపంలో రాసి పంపండి అన్నాడు. రాసి పంపిన అదే విషయం, అదే దాన్ని హరీష్ రావు గారు ఘోష్ గారికి లెటర్ రాసి తెప్పించుకున్నారు. ఇప్పుడు ఇక్కడ నేను ఇచ్చాను అండర్లైన్ చేసి రిపోర్టు, నా తర్వాత వాళ్ళు వచ్చి చెప్పారు. ఘోష్ గారు ఏం అర్థం చేసుకోవాలమ్మా, ఆయన ఏం రాశాడు తెలుసా, ఈ రిపోర్ట్ను కేసీఆర్ ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్లో పెట్టింది, పట్టించుకోలేదు, ఇంజనీర్ల దృష్టికి తీసుకుపోలేదు, తర్వాత వాళ్ళు చెప్పిన విషయాలను అస్సలే పట్టించుకోలేదని రాశారు. ఇప్పుడు కేసీఆర్ పట్టించుకున్నాడా, పట్టించుకోలేదా? పట్టించుకున్నాడు కాబట్టే కదా మిడ్ మానేరు డైరెక్ట్ తీసుకురాలే. ఇదే విషయాన్ని వాళ్ళు ఆయన ముందట చెప్పారు, మేము చెప్పింది కోల్డ్ స్టోరేజ్లో పెట్టలేదు, మేము చెప్పిన రిపోర్ట్ ప్రకారమే ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు అని చెప్పారు. ఈయనేమన్నాడు, ఎందుకు వేశారు మరి, దీన్ని పట్టించుకోలేదు, మేడిగడ్డ ఖర్చుతో కూడుకున్నది కట్టద్దని చెప్తే కట్టిండు, అది రాసిందా వాళ్ళ.
వాళ్ళు రాయని విషయాన్ని ఘోష్కి ఎవరు చెప్పారు రాయమని? అందుకే అనుమానాలు వస్తున్నాయి. ఆయన ఎట్లా బురద చల్లాలనే ఆ కోణమే తప్ప ఎక్కడ రంధ్రాన్వేషణ. ఇది ఒక మంచి ప్రాజెక్టు. ఆయన నాతో మాట్లాడేటప్పుడు నేను ఆశ్చర్యపోయినాడు, ఇంత గొప్ప ప్రాజెక్టు ఎందుకు ఇట్లా చేస్తున్నారు రాజకీయం అని అన్నాడు నాతో. బట్ అందులో ఆయన కూడా ఆ కుట్రలో భాగమైపోయాడు. ఆయన తెలిసాయండా తెలియకయండా అమాయకత్వంతో అయిందా, రేవంత్ రెడ్డి లాగా ఇంగ్లీష్ అర్థం చేసుకోలేదా, లేకపోతే ఇంజనీరింగ్ భాషను అర్థం చేసుకోలేదా నాకు తెలియదు, కానీ ఆ రిపోర్ట్ మాత్రం ఎందుకు పనికిరాదు. శ్రీకృష్ణ కమిటీ లాగానే మన దురదృష్టం ఏందో తెలంగాణ వాళ్ళది, కానీ కేంద్ర ప్రభుత్వము ఏ కమిటీలు వేసినా, ఏ జ్యుడిషియరీ కమిషన్లు వేసినా, ఎంక్వైరీ కమిషన్లు వేసినా వాళ్ళు తెలంగాణ గొంతు కోయడానికే పనికొచ్చింది తప్ప తెలంగాణకు ఉపయోగపడడానికి కాదు. ఒక్కడు ఫజల్ అలీ తెలంగాణ వాళ్ళ బాధలను అర్థం చేసుకొని తెలంగాణను ఆంధ్రతో కలపొద్దని చెప్పినందుకు అది కూడా నెహ్రూ పాటించలేదు. ఈ కమిటీ రిపోర్ట్లను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదు, మన గొంతు కోయాలని చూస్తుంది. ఆఖరికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదు. ముల్కీ రూల్స్ మంచిగా అమలు చేయండి అంటే దాన్ని రద్దు చేయడం కోసం పార్లమెంట్లో చట్టం పెట్టి 6 సూత్రాలను తెచ్చారు. అంటే మొదటి నుంచి కూడా మనకు కేంద్ర ప్రభుత్వం ఒక శాపంగా పరిణమించింది. సర్దార్ పటేల్ పోలీస్ యాక్షన్ చేసినప్పటి నుంచి మొదలుపెట్టి నిన్నటి ఘోష్ కమిటీ దాకా మనకి కేంద్ర ప్రభుత్వంతో ఒరిగింది ఏం లేదు. ఈయనను కూడా మోడీ గారే ఫోన్ చేసి పంపించాడని నాతోనే చెప్పాడు. ఇప్పుడు సిబిఐకి ఇస్తే కూడా గది జరుగుతుందమ్మా. ఈ సిబిఐతో తేలేది ఏముండదు, కానీ విచారణ పేరుతో సెన్సేషన్ చేసి ఇక్కడ బీఆర్ఎస్ కొంచెం మంచి పేరు వచ్చినప్పుడల్లా, ఎలక్షన్లు ఉన్నప్పుడల్లా ఇది ముందు తీసుకొస్తారు. మిస్టర్ డైవర్షన్ అంటా కదా నేను రేవంత్ రెడ్డి, ఏదో ఒకటి డైవర్ట్ చేయడానికి దీన్ని ఉపయోగించుకుంటాడు.